డిఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ ఒకవేళ అవి గాని అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని, అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతిది. కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానం ఇది. ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు. అందరికీ నమస్కారములు. నేను తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి. ఈ వీడియో ద్వారా ఇంతకుముందు మనము యంత్ర విషయాలలో ముఖ్యంగా స్త్రీ సౌభాగ్య వ్రతం గురించి పూర్వము సాక్షాత్తు గౌరీమాత తన యొక్క భర్త అయినటువంటి పరమశివుని యొక్క ఆదరణ పొందడానికి లలితాదేవి యొక్క సన్నిధానంలో ఏ విధంగా వ్రతం చేశారు, దాని ఫలితాన్ని ఎలా పొందారు అనేది మనం చూసాం. ఇప్పుడు ఈ వీడియో ద్వారా ఇంకొక యంత్రం గురించి కూడా నేను ఇక్కడ ప్రస్తావిస్తున్నాను. పూర్వం అధర్వణ వేద గ్రంథాల్లో చెప్పబడినటువంటి విషయాలని మా గురువుల ద్వారా తెలుసుకొని మీకు ఇక్కడ అందజేయడం అనేది జరుగుతూ ఉంది. అందులో ముఖ్యంగా స్త్రీ యొక్క సౌభాగ్యం గురించి చెప్పిన తర్వాత సౌభాగ్య జనన కమలాఖ్య యంత్రం అంటారు దీన్ని. అంటే స్త్రీ యొక్క సౌభాగ్యము మరియు ఆ సౌభాగ్యానికి సంబంధించినటువంటి ఒక విషయము అదేమిటంటే ఆమెకి సంతానం కలగడం. జనన కమలాఖ్య యంత్రం అంటారు దీన్ని. ఇది చాలా అరుదుగా లభించే యంత్రము. సాధకులు మాత్రమే దీన్ని మీకు అందించగలరు. ప్రింటెడ్గా ఎక్కడ లభించదు కూడా. అయితే దీనివల్ల ఉపయోగం ఏమిటి? దీన్ని మనము యూజ్ చేయడం వల్ల మనకేమైనా ఫలితం ఉండాలి కదంటే, పెళ్ళి అయిన తర్వాత సంతాన సాఫల్యం లేకుండా, ఈ రోజుల్లో సంతాన సాఫల్యం అంటారు, ఈ సంతాన సాఫల్యం అనేది లేకుండా ఐయుఐ లేదా ఐవిఎఫ్ మరియు ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ కానీ, టెస్ట్ బేబీస్కి వెళ్ళడము, సెరోగసి ఇలాంటి వాటికి ఎక్కువ మంది వెళ్ళి బిడ్డలు కనుక్కుంటున్నారు. అంటే దీనికి ముఖ్యంగా కారణం ఏమవుతుందంటే పురుషుని యొక్క సామర్థ్యం లేకపోవడము. అంటే పురుషుని లైంగిక సామర్థ్యం అంటారు దీన్ని, లైంగికమైనటువంటి సామర్థ్యం లేకపోవడం. అది మనం ఎప్పుడు చూడాలంటే పెళ్లి కాకమునుపే పొంతనాల విషయంలో చూసి వచ్చే భర్త యొక్క సామర్థ్యము బాగుందా లేదనేది ఆ జాతక పరిశీలనలో మనం తెలుసుకోవచ్చు. అది సమర్థుడైనటువంటి జ్యోతిష్యుని దగ్గరికి వెళ్ళాలి. అది మీరు చేయటం లేదు. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇవన్నీ అయిపోయినాయి, పెళ్లి కూడా అయిపోయింది, 10 సంవత్సరాలు అవుతుంది, బిడ్డలు పుట్టలేదు, దాంపత్య అనుకూలత సఫలీకృతం కాలేదన్నప్పుడు ఆ స్త్రీని ఏమంటారంటే గొడ్రాళ్ళు అంటారు. గొడ్రాలు అంటారు అంటే బిడ్డలు కనలేనటువంటి స్త్రీ అని. అప్పుడు పురుషుని కూడా గొడ్డుపోతు అని చెప్పాలి కదా. అంటే పురుషుని గొడ్డుపోతు అని చెప్పాలి. ఎందుకంటే అతనికి వల్ల కూడా అతనికి కూడా బిడ్డలు కలగలేదు కాబట్టి. అంటే గొడ్రాలు గొడ్డుపోతు అని. ఈ విషయాలన్నీ మనం ఎక్కడ గమనిస్తామంటే పల్లెటూరులో గమనిస్తాం. ఎక్కువగా పల్లెటూరుల్లో ఈ విషయాల్ని మనం గమనిస్తాం. ఇంటికి బయటికి వస్తే చాలు, గొడ్రాలు ఎదురొస్తుంది, గొడ్డుపోతు ఎదురొస్తున్నాడు, మనం పోయిన పని ఎంత మాత్రమే జరుగుతుంది, ఇంకా జరగదు అన్నట్టుగా వీళ్ళు ఏం చేస్తారంటే అభూత కల్పనలు చేసి చాలా వరకు మానసికంగా పుండు మీద కారం చల్లుతారు.
వీరు తిరగనటువంటి గుళ్ళు ఉండవు, వెళ్ళినటువంటి పండితులు ఉండరు. అనేకమైన చోట్ల చెప్పిందల్లా చేసేస్తుంటారు, పూజలు చేస్తుంటారు, వ్రతాలు చేస్తుంటారు, నోములు చేస్తుంటారు. కానీ వెళ్ళినటువంటి వారు ఏదో చెప్పి పైసలు కూడా తీసుకుంటారు. కానీ సరైన చోటుకి వారు వెళ్ళకపోవడం వల్ల ఇలాంటి సందర్భాల్లో బిడ్డలు కలగకపోవడం, చివరికి వారికి దాదాపు 50 సంవత్సరాలు నిండిపోతూ ఉంటుంది. కానీ జీవితం అంతా వెలితి, జీవితమే వెలితిగా ఉంది. ఎందుకు? సంతాన దోషం. సంతాన దోషం. సరే, ఏదో ఒక రకంగా వీరికి బిడ్డలు పుట్టేశారు, కన్సీవ్ అయినారు, నిలిచారు, గర్భిణి అయింది. కానీ ఆ గర్భం నిలబడలే. అంటే గర్భంలో ఉన్నటువంటి శిశువు ఏమైంది? నశిస్తుంది, అబార్ట్ అవుతా ఉంది. అప్పుడు ఏం చేయాలి? శిశు సంరక్షణ కలగాలి. గర్భ సంరక్షణ అంటారు, శిశు గర్భ సంరక్షణ. అది ఎవరు చేస్తారు అంటే దీనికి గ్రంథాల్లో చాలా విషయాల్ని చెప్పడం జరిగింది. అదేవిధంగా బిడ్డలు పుట్టి చనిపోతుంటారు. కొంతమందికి బిడ్డలు పుట్టి చనిపోతుంటారు, నశిస్తుంటారు. బిడ్డలు పుట్టి నశించడం అలాంటివి కూడా జరుగుతుంటాయి. అప్పుడు ఏం చేయాలి? అప్పుడు పూర్వీకులు ఇలాంటివి సంస్కారాలు చేసేవాళ్ళు. దాన్నే సౌభాగ్య జనన కమలాఖ్య యంత్రము అంటారు. ఈ యంత్రాన్ని స్త్రీ కన్సీవ్ అయిన వెంటనే లేదా ఒక కార్యం జరుగుతుంది పెళ్ళైన తర్వాత, శాంతి కార్యం అంటారు దాన్ని, అంటే ఫస్ట్ నైట్. అలాంటప్పుడు ఆమె యొక్క మొలకు కానీ లేదా చేతులకు కానీ మెడలో కానీ ధరించడం. అప్పుడు స్త్రీకి కావలసినటువంటి జనన కమలాఖ్యము వికసిస్తుంది. అప్పుడు వారికి సంభవించే సంతానము అద్భుతమైనటువంటి, దారుఢ్యమైనటువంటి, జ్ఞానవంతమైనటువంటి, పూర్ణ ఆయుష్ కలిగినటువంటి వ్యక్తులు, శిశువులుగా వారికి జననం అనేది జరుగుతుందని కూడా చెప్పడం జరుగుతుంది. అయితే దీనికి ఏమైనా యంత్రం ఉందనేది మనము మా గురువులు ఇచ్చినటువంటి అధరణ వేద గ్రంథాలలో సేకరించినటువంటి ఒక యంత్రాన్ని మీకు తీసుకొచ్చి చూపిస్తున్నాను. అయితే నేను ఆ బొమ్మని ఇటు గీయొచ్చు, కానీ అది మనకు అన్ని కోణాల్లో కరెక్ట్గా రాదు కాబట్టి ఆ ప్రింట్ని ఇటు కాపీ చేస్తున్నాను. అది ఏమిటనేది మీరు గమనించవచ్చు. చూడండి, ఇక్కడ యంత్రం ఉంది. ఇది వృత్తాకారంలో ఉంది. వృత్తాకారంలోనే ఒక సర్కిల్ గీసి ఆ సర్కిల్లో మనం ఏం చేసామంటే పైన ఈ యొక్క బీజాక్షరాల్ని కోణాల రూపంలో ప్రస్ఫుటంగా పెట్టాము. ఇందులో ఎన్ని కోణాలు అనేవి ఉన్నాయనేది మీకు తెలియాలి. అప్పుడు మాత్రమే మనకు తెలుస్తుంది. ఇక్కడ ఎన్ని కోణాలు ఉన్నాయో మనము చూద్దాము. అదేమిటో తెలుస్తుంది. 1, 2, అదేవిధంగా 3, 4, 5, 6, 7, 8 కోణాలని తీసుకున్నారు. ఈ 8 కోణాల్లో కూడాను లోపల మరి బయట ఏం అక్షరాలు ఉన్నాయనేది, బయట అక్షరాలు అంటే ఇవి హ్రీమ్ అని చెప్పడం జరిగింది. ఇక్కడ లోపల ఉన్న అక్షరం వచ్చి జూమ్ అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ క్రోమ్ అని, కింద కూడా క్రోమ్ అని ఇవ్వడం జరిగింది. ఈ మధ్యలో ఓం హ్రీం దేవదత్త, ఓం హ్రీం అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఓం హ్రీం దేవదత్త చోట ఎవరైతే గర్భధారణం పొందుతున్నారో వాళ్ళ పేరు రాయాలి. ఉదాహరణకి శ్రీదేవి అనుకుందాం. అంటే శ్రీదేవికి గర్భధారణ కలగాలి, గర్భం నిలబడాలి, గర్భ సంరక్షణ జరగాలి అని ఉదాహరణకి శ్రీదేవి అనేది, లేదా హేమామాలిని అని రాసుకోండి. మీ ఇష్టం వచ్చిన పేరు, మీది ఎవరైతే పేరు ఉంటుందో వాళ్ళ పేరు రాసుకోండి. వాళ్ళకి బిడ్డలు కలగలేదు. అలాంటప్పుడు ఓం హ్రీం శ్రీదేవి ఓం హ్రీం అని రాసుకొని ఇవన్నీ కూడాను ప్రస్ఫుటంగా పెట్టి దీన్ని పూజించాలి. ఎవరిని పూజించాలి అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ముఖ్యంగా ఎవరిని పూజించాలంటే శ్రీమన్నారాయణ్ణి పూజించాలి. శ్రీమన్నారాయణ్ సాక్షాత్తు విష్ణువుని పూజించాలి.
అలా పూజించిన తర్వాత దాదాపు 3 రోజులు చాలా నిష్ఠగా ఉండాలి. మంచి తిథి, వారము, నక్షత్రము, కరణ యోగాల్లో ప్రారంభించాలి. అది గురువుల్ని ఆశ్రయించినప్పుడు వాళ్ళని అడిగి తెలుసుకోవచ్చు. సంతాన ప్రాప్తి కలగాలి, మాకు ఈ యంత్రం లభించింది, ఈ యంత్రాన్ని రాసివ్వండి అని కూడా అడగొచ్చు వాళ్ళని. సాక్షాత్ విష్ణువునే ఆరాధన చేయడం అనేది చేయండి. 3 రోజులు పూజించండి. ఆ తర్వాత ఇద్దరిని పండితుల్ని పిలిపించి, లేదా భార్యాభర్తలుగా ఉన్నటువంటి బ్రాహ్మణుల్ని పిలిచి, భార్య భర్త ఇద్దరు బ్రాహ్మణులుగా వారికి ఒకరికొకరికి మంచి అనుకూలత కలిగి వారికి సంతానం కలిగి ఉండాలి. అలాంటి సౌభాగ్యశీలులు, సంతానపరులైనటువంటి బ్రాహ్మణోత్తములను పిలిచి వారికి మీ శక్తి కొలది వారికి సౌకర్యాలు కలిగించి, వారిని ఆదరించి, వారికి భోజనం పెట్టి సత్కరించి పంపండి. ఇలా చేయగలిగితే ఈ యంత్రం అనేది చాలా అద్భుతంగా పనిచేయడం అనేది ఉంటుంది. దాని తర్వాత మీరు ఆల్రెడీ రాగి యంత్రంలో రాయొచ్చు, కానీ గ్రంథాల్లో ఏమని చెప్పడం ఉందంటే ఇది బంగారు రేకులో కానీ రాసి పెట్టుకుంటే చాలా శీఘ్రగతిన సంతానం కలుగుతుందని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ మీరు గమనించవచ్చు, బంగారం అనేది గురువు యొక్క కారకత్వాల కింద తీసుకుంటాం. గురువు బంగారానికి అధిపతి కాబట్టి, గురువు సంతానానికి కూడా అధిపతి, ధనానికి అధిపతి కాబట్టి అలాగే చెప్పుంటారని నేను అనుకుంటున్నాను. కాబట్టి దీనికి ఏమైనా మంత్రరాజ్యం ఏమైనా ఉందా అనేది మనం చూడొచ్చు. దానికి మహాలక్ష్మి అనుగ్రహం కొరకు మనం పూజించవచ్చు. ఓం అక్షస్రక్ పరశు గదేషు కులుషం పద్మం ధనుఃకుండికం దండం శక్తి మశించ చర్మజలజం ఘంటాం సురాభాసనం శూలం పాశ సుదర్శనేశ దైత్యం అస్తైహ ప్రభాల ప్రభాం శంశవే శరీర్మర్దిని మిసిద సంతానలక్ష్మి సరోజ స్థితాం అని కానీ దాదాపు రోజుకి 16 సార్లు మీరు కానీ చేస్తూ, లేదా వీలైతే రోజు 108 సార్లు కూడా చేయొచ్చు. అలా చేసి 3 రోజులు పూజ చేసిన తర్వాత దానం ఇవ్వాలి బ్రాహ్మణోత్తములకి, భార్యాభర్తగా ఉన్నవారికి. అలాగని చేయగలిగితే వారికి ఖచ్చితంగా పుత్ర సంతానమే కలుగుతుందని కూడాను అక్కడ చెప్పడం జరిగింది. ఇది పొల్లుపోదు. చాలామందికి మనము ఈ యొక్క యంత్రాన్ని రాసిచ్చాము, పుత్ర సంతానం లేనటువంటి వారికి పుత్ర సంతానం కలిగింది. కొంతమందికి దాదాపు అందరూ ఆడపిల్లకాయలుగానే పుట్టడం జరిగి చివరికి అబ్బాయిలు లేని వారికి కూడా పుత్ర సంతానం కలిగింది. అయితే మేము చేసే శ్రీమన్నారాయణుడు అంటే ఏంటి? శ్రీమన్నారాయణుడు అంటే సాక్షాత్తు విష్ణు అంశ శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని నేనైతే ఆరాధన చేసి ఇవ్వడం అనేది జరిగి, లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చేసి ఆ యంత్రంలో ప్రతిష్ఠ చేసి ఇవ్వడం వల్ల వంశవృద్ధి అనేది వాళ్ళకి కలగడం అనేది సంభవించింది. ఇది నిజం, నమ్మాల్సిందే. ఎందుకంటే ఇవి అన్నీ కూడా ఉన్నాయి, లేదంటే ఇవైతే మూఢనమ్మకాలు కావు. అంటే మన ప్రయత్నం కూడా మనం చేయాలి, మనం పూజ చేయాలి, భక్తి భావనలతో చాలా నిష్టగా ఉండి సంకల్పాన్ని దృఢంగా మీరు భావించి చెప్పుకోగలిగినప్పుడు ఇవన్నీ కూడాను నెరవేరడం అనేది నేను నా అనుభవంలో నేను చూశాను. ఈ యంత్రం చాలా పవర్గా పనిచేస్తూ ఉంది. ఇక్కడ ఎలాగైతే మనం చెప్పామో దాని ప్రకారంగా మాత్రమే చేసినప్పుడు జూమ్ అనే దాంట్లో సంజీవని అనే శక్తి ఉంటుంది. సంజీవిని శక్తి అంటారు. అప్పుడు శిశువు సంజీవ తత్వాన్ని కలిగి పూర్ణమైనటువంటి శరీర ఆకృతులతో, చక్కటి అవయవ ఆకృతులతో బిడ్డ ప్రసవించడము అనేది ఉంటుంది. అది కూడా సుఖప్రసవానికి కూడాను కారణమవుతోంది అనేది చెప్పడం జరుగుతూ ఉంది. ఇక్కడ మనము ఇచ్చినటువంటి ఈ బీజాక్షరాలు కూడాను చాలా వరకు పవర్ఫుల్ అయినటువంటివి. ఇవి ఆ బీజాక్షరాల గురించి తెలిసినటువంటి వ్యక్తులకు మాత్రమే ఈ అంశాలు తెలుస్తాయి, కానీ ఆషామాషిగా ఉన్నటువంటి వారికి పెద్దగా తెలియకపోవచ్చు. అయితే మాకున్నటువంటి ఈ యొక్క అనుభవంతో ఈ విషయాలన్నీ కూడా మీకు పొందుపరచడం జరిగింది. మీకు ఒకవేళ నమ్మకం ఉంటేనే మాత్రమే ఇందులోకి మీరు ప్రయత్నం చేయండి, కానీ అపనమ్మకంతో మీరు చేసినంత మాత్రాన డాక్టర్లు చెప్పేశారండి, అన్ని టెస్టులు చేసేసామండి, సిటీ స్కాన్లు కూడా చేశామండి, ఎంఆర్ఐ స్కాన్లు చేశామండి,
ఫలానా మహాపండితుడు కూడా చెప్పాడండి కానీ కలగదని అంటే దానికి కూడాను అతీతమైనటువంటి శక్తి ఇందులో దాగి ఉంది. ప్రయత్నం చేయడంలో ఎలాంటి లోపం లేనప్పుడు ఖచ్చితమైనటువంటి ఫలితాలు మాత్రం వస్తాయి అనడంలో ఎలాంటి సందేహం అయితే లేదు. ప్రయత్నం చేయండి. అమ్మవారి యొక్క అనుగ్రహముతో, లక్ష్మీ నరసింహస్వామి యొక్క కృపా కటాక్ష వీక్షములతో వంశవృద్ధి అనేది మీకు కావాలనుకుంటే, బిడ్డలు పుట్టి చనిపోతున్నా, ఎక్కువగా అబార్షన్స్ జరుగుతున్నా, ప్రీ మెచ్యూర్డ్ బేబీగా ఉండి గర్భంలో నుండే చనిపోయి బయటకు వస్తున్నా, లేదా అవయవాలు సరిగా ఏర్పడకుండా డాక్టర్లు సిటీ స్కాన్లో చూసి ఈ యొక్క శిశువుని తీసేయడమే మంచిది, పుట్టినా కానీ ఈ శిశువుతో మీరు సరిగా సంతోషాన్ని పొందలేరు అని కూడా కొంతమంది తీయేస్తున్నారు. అలాంటి వారికి కూడాను ఈ యంత్ర రాజ్యం అనేది అద్భుతంగా పనిచేస్తుంది. ఈ యంత్ర రాజ్యం అనేది అద్భుతంగా పనిచేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. మహాలక్ష్మి యొక్క అనుగ్రహము, సంతాన మహాలక్ష్మి అంటారు అమ్మవారిని. మళ్ళీ చెప్తున్నాను. ఓం అక్షస్రక్ పరశు గదేషు కులుషం పద్మం ధనుకుండికం దండం శక్తి మసించ చర్మజలజం ఘంటాం సురాభాసనం శూలం పాశ సుదర్శనేజదైత్యం హస్తై ప్రవాల ప్రభాం శంశేవే శరీరమర్దిని మిసిద సంతానలక్ష్మి సరోజస్థితాం మమ పరిపూర్ణ పుత్ర సంతానం దేహి దేహి నమః. అలాగా మాకు ఇవ్వమని కోరాలన్నమాట. అంటే అన్ని విషయాలలో కూడాను పరిపూర్ణత్వం కలిగినటువంటి పుత్రుని మాకు ప్రసాదించు అని కోరి యంత్రాన్ని కానీ మనం కానీ యూజ్ చేసుకోగలిగితే అద్భుతమైనటువంటి ఫలితాలు లభిస్తాయి అనడంలో సందేహం లేదు. మళ్ళీ చెప్తున్నాను, ఆచరించి ప్రయత్నం చేయండి. శుభం. గురువు గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు. డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం. దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశపారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు. ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు. అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు. పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు.